మాజీ మంత్రి మల్లారెడ్డి అనుచరుడు మాడుచింతలపల్లి బీఆర్ఎస్ నాయకుడు ర్యాకల నీరజ్ గౌడ్తో తనకు ప్రాణహాని ఉందని బుధవారం మేడ్చల్ జిల్లా షామీర్పేట పోలీస్ స్టేషన్ వద్ద బాధితుడు కొత్తబాబు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాడు. ఈ సమావేశంలో కొత్తబాబు మాట్లాడుతూ మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు ర్యాకల నీరజ్ గౌడ్ తనను కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని గత కొద్ది నెలలుగా వేధిస్తున్నాడని అన్నారు. ఇటీవల నేను హోటల్లో సరుకుల నిమిత్తం హైదరాబాద్ వెళ్లగా నీరజ్ అనే వ్యక్తి హోటల్లో పనిచేస్తున్న సిబ్బందిని బెదిరించి అసభ్యకరమైన మాటలతో దూషిస్తూ హోటల్లో షట్టర్ మూసివేసి రౌడీజం చేస్తూ రెచ్చిపోయాడని మండిపడ్డాడు. మాడుచింతలపల్లి మండలానికి చెందిన 450 మంది ఉన్న పొలిటికల్ వాట్సాప్ గ్రూప్ లో కులం పేరుతో దూషిస్తూ నన్ను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. నీరజ్ గౌడ్ కు మంత్రి మల్లారెడ్డి అండదండలు పులష్కలంగా ఉండడంతో షామీర్పేట పోలీస్ స్టేషన్ లో పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో చేరకపోవడం వల్ల నాపై కక్ష సాధించాలని దూషిస్తూ దుస్సాహసానికి పాల్పడ్డాడని అన్నాడు. కులం పేరుతో అసభ్య పదజాలంతో దూషించినందుకు ఎస్సీ ఎస్టీ కింద షామీర్పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని, నాకు న్యాయం జరగకపోతే కుటుంబ సభ్యులతో కలిసి విషం తాగి ఆత్మహత్య చేసుకుంటానని బాధితుడు కొత్తబాబు హెచ్చరించాడు.